హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్. మన థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటానని ఈ వీడియో సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఈరోజు కథ విషయానికి వస్తే 3 కప్పలు, ఒక అందమైన హీరోయిన్ అండ్ స్విమ్మింగ్ పూల్. ఓకే, లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. కథలోకి వెళ్ళే ముందు మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి. ఏంటంటే మీరు ఇయర్ ఫోన్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే మన కథ వినేటప్పుడు పక్కన ఏ సోడిగాని మాటలు, ఏ సోది దాని మాటలు వినొద్దు. ప్లీజ్ మన కథని పూర్తితోటి వినాలి. ఓకేనా? ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. ఇంకొక విషయం మర్చిపోయినా, ఆ హీరోయిన్ ప్లేస్లో మీకు మీ అందమైన అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమాజినేషన్ చేసుకోండి. అలాగే ఈ కప్పలు, ఒక కప్ప మీరు, ఇంకొక కప్ప ఎవడో సోడిగాడు మీ ఫ్రెండ్స్లలో, ఏ సుల్లిగాడో మొడ్డగాడో ఉంటాడు కదా, అంటే మీకు నాకు కాదు, వాళ్ళని యాడ్ చేసుకోర్రి. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం కథ. అది ఒక భయంకరమైన ఎండాకాలం. ఆ ఎండాకాలంలో గుద్ద కూడా కడుక్కోవడానికి నీళ్ళు లేకుండా, ఉచ్చమడుగులో కూడా కప్పలకి నీళ్ళు తాగడానికి నీళ్ళు ఉండవు. అయితే అందులో ఒక కప్ప అంటుంది, అరే మామ, మన బద్దలండి ఆకిట్ల వంతున్నాయిరా, మన పూకు పచ్చలవుతుందిరా, నీళ్లు లేవురా, ఒక పొక్క చూసుకొని ముగ్గురం గుద్దలు ఆనించుకుంటా ఏం కూస్తున్నారా, బయటికి పోయి నీళ్ళ కోసం వెతుకుదాంరా అని ఒక కప్ప అంటే, ఇంకొక కప్ప, నా ఆతుగాని నువ్వే చెప్పాలి, మా పూకి ఏమైనా పూలు పూస్తుందా, లేకుంటే గడ్డి విరిజింపుతుందా, మాకు కూడా బద్దలు వరిగి భాషంగాలు అవుతున్నాయి, మాకు కూడా అదే బాధ ఉందిరా, ఏడికి పోదాంరా, ఏడ దొరుకుతాయరా నీళ్ళు, సప్పుడు చేయకుండా కూర్చోరాదురా, మేము కూర్చోలేదురా అని ఇంకో కప్ప అంటది. ఇంకొక కప్ప, అరే నా సుల్లిగా నీకేం తెలియదు నా మొడ్డగానివి, ఎండాకాలం లోపు మనం చచ్చిపోతాం, నీళ్ళు దొరకక ఒకరిని మొడ్డ ఒకరి నోట్లో పెట్టుకోవాల్సి వస్తుంది, ఒకళ్ళు రుచ్చా ఒకళ్ళు తాగాల్సి వస్తుంది, అవసరమా మనకి ఈ గతి, ఫస్ట్ ఎవరు లేచి ఎక్కడికైనా మంచి బాయండ దగ్గరికి పోదాం పారి, ఎన్ని రోజులు బతారా ఇంకా పొక్కలల్లా, లేవురు అని చెప్పేసి ఆ కప్ప హుషారు చేసి ఆ 3 కప్పల్ని లేపి, ఆ 2 కప్పల్ని లేపి కథం ఆ నీళ్ళ కోసం వెతకడం ప్రారంభిస్తాయి. ఈ కప్పలు వెతకంగా పోవంగా పూకుల మెడ్డ పెట్టుకొని ఒక బావి దొరుకుతుంది. అవిటికే అది బావి, కానీ అది యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్. అది ఒక అందమైన హీరోయిన్ స్విమ్మింగ్ పూల్. అది ఒక మీరు ఇమాజినేషన్ చేసుకున్న అమ్మాయి స్విమ్మింగ్ పూల్. అది ఏ హీరోయిన్ మీ క్రష్లో ఉంటుందో ఆ స్విమ్మింగ్ పూల్. అయితే దొరుకుతుంది, అరే నా కొడకల్లారా దొరికిందిరా, బావి దొరికిందిరా అని వీళ్ళకి చెప్తుంది, ఇంకా మిగిలిన కప్పలకి. సరే అని చెప్పేసి, అరే వీడు గట్టోడేరా మంచిగా బాయిదోలాడని చెప్పేసి పోతాయి, గప్ప దునుకుతాయి, గుద్దలు కడుక్కుంటాయి, వంట కడుక్కుంటాయి, అన్నీ చేస్తాయి. ఇక 10 రోజుల ఎండ మొత్తం ఒక 2 గంటల్లో ఈత కొట్టి అలసిపోయి కూర్చుంటాయి ఒక దగ్గర. అమ్మయ్య, ఈ సుల్లిగాడు బాయి దొలాడుకుంటే మనం ఎండకి ఆ పొక్కల పడి చచ్చిపోయేటం రా అని చెప్పేసి 2 కప్పలు అనుకొని మంచిగా సంతోషంగా ఉంటాయి. అయితే ఇందులో ఒక కప్పకి ఉపాయం వస్తుంది. ఆ కప్ప ఏంటంటే, అరే మనకి ఎట్లాగో నీళ్ళు దొరికినాయి కదా, మనం ఒక ఆట ఆడదాం రా అని అంటాయి. చెప్పురా సుల్లిగా ఏం ఆట అని ఇంకో కప్ప అంటుంది, మనం దొంగ పోలీస్ ఆడక చాలా రోజులు అవుతుందిరా, దొంగ పోలీస్ ఆడదాం మామ, మస్తు మజా ఉంటుంది రా అని అంటుంది. సరేరా సుల్లిగా, మస్తు గుర్తు చేసినావు, మస్తు ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, మంచిగా ఫ్రెష్గా ఉన్న నీళ్ళు కూడా దాచుకున్నా కానీ కనబడతారు, కాకుండా పొక్కల దాచుకోవాలి, దమ్ము ఉంటుంది, ఆడదాం రా భయ్య అని అంటుంది. సరే అని చెప్పేసి, అరే ఎవడైతే అన్నాడో ఫస్ట్ ఆడేరా దొంగ అంటుంది. సరేరా నేను లెక్క పెడతా పోర్రా, నా మొడ్డగల్లారా, ఆతులో దించి తిప్పేసి ఇట్లా పట్టుకుంటా ఎమ్మటే అని అంటుంది. నీ కుద్దలు దమ్మేందో మేము చూస్తున్నాడు రా బాయ్, నువ్వు ఆడు ఫస్ట్ అయితే లెక్క పెట్టాను. సరే అది లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఈ 2 కప్పలు దాచుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఈ లెక్క పెట్టు, ఇంకా 1 2 3 4 5 6 7 8 9 10 పంగా నువ్వు వంగ నేను దొంగ అంటుంది. కథ ఎమ్మటే ఈ 2 పోయి దాచుకుంటుంది. దాచుకొని కూడా ఇంకో కప్ప అంటుంది, అరే ఫాల్తు లంజోడక, 10 పంగా నువ్వు వంగ నేను దొంగ కాదురా, 10 పంగా నువ్వు వంగ నేను దెంగరా అంటే, ఓ సారీ మామ మర్చిపోయినా అంటుంది. కథ మళ్ళా అంటుంది, 10 పంగా నువ్వు వంగ నేను దెంగ అనగా కథ 2 పోయి పొక్కలు దాచుకుంటాయి. ఒకటేమో స్విమ్మింగ్ పూల్ పైన ఉంటుంది, ఇంకొకటేమో స్విమ్మింగ్ పూల్కి వాటర్ వచ్చే పొక్కలకు పోయి దాచుకుంటుంది. ఇది అటు ఇటు కష్టపడుతుంది, కింద పడి మీద పడి ఒక 2 నిమిషాలకి రెండింటిని అవుట్ చేస్తుంది. అవుట్ అంటుంది. ఇక సరళ ఎవడైతే ఫస్ట్ దొరికిండో వాడే దొంగ. మళ్ళీ సరళ నేను దాచుకోపోర్రా మీరు, నేనే దొరికినా అని చెప్పేసి అందులో ఒక కప్ప తీసుకొని, మీరు దాచుకోపోర్రా సుల్లిగాలరా, ఏడ దాచుకుంటారు, ఎమ్మటే నువ్వు 2 నిమిషాలు పట్టుకున్నావు, నేను 1 నిమిషాలు పట్టుకుంటా,
ఆతు మీద పెడతా మీ ఇద్దరిని అంటది. సరేరా పెట్టరా సుల్లిగా చూద్దామని చెప్పేసి, నువ్వు నన్ను పట్టుకుంటే నా సుల్లి నీ నోట్లో పెడతారా అని అంటే, సరేరా పది చూద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 అనగానే ఎమ్మటే అందులోకి హీరోయిన్ వస్తుంది. ఆట ఆపలేవు. ఇది సెకండ్ ఆటనే, ఎట్లయినా ఆట ఆడాలి. అరే ఎవరో వస్తుర్రా, గబ్బా గబ్బా దాసుకోర్రా మీరైతే, నేను లెక్క పెడుతున్నా అని చెప్పేసి 10 పంగా నువ్వు వంగా నేను దెంగ అంటది. కథం ఈ రెండు పోతాయి. ఒకటి పోతుంది సేమ్ ఇక్కడ ప్లేస్ దొరకక అదే నల్ల పొక్కలకు పోతుంది, అల్లే దాచుకుంటుంది. ఇంకొకటి దూరాడుతుంటుంది. ఇంకొకటి ఏమో ఫస్ట్ దొంగ ఇప్పుడు దాచుకుంటుంది. అరే ఏడ దాచుకోవాలి, ఇందాక ఆడ ఏడ దాచుకుని నాకు అర్థం కావట్లేదు, ఇదేమో వస్తుంది ఓతో అని చెప్పేసి అటు ఇటు అటు దొరకంగా ఇటు పోంగా అటు పోంగా ఒక గడ్డి కనబడుతుంది. ఆ గడ్డలో ఒక పొక్క కనబడుతుంది. లటక్కున పోయి అల్ల పడుతుంది. గప్ చూపు అయిపోతుంది. కథం ఈ మొట్టగాడు కొరే దూరాడుతుంటాడు. ఈడు దొరుకుతాడు, ఇంకోటి దొరకడు. అది ఏమనేమో ఈ లోపల ఉన్నది. అటు ఇటు సైడ్లో పడి దొరకడు, ఎక్కడ దొరకడు. ఇక ఇద్దరు కలిసి దూరాడతారు. నా మొడ్డలాట దొంగ ఆటొద్దు, నా సుల్లి ఆటొద్దు, పాపం ఎటువైన రైడ్ అని చెప్పేసి ఇద్దరు కలిసి దూరాడుతూ ఉంటారు. ఇక ఈమె ఏం చేస్తుంది, హీరోయిన్ అందాల రాసి వెళ్ళిపోతుంది బయటికి. ఈడేమో ఇంకా వెళ్ళాడు బయటికి. అరే ఏమైందిరా ఈడు ఇంకా తెప్పట్లేడు సుల్లిగాడు, మనం పోయి అక్కడ ఎండలో కుక్కలు తెచ్చినా బాగుండు, కానీ ఈ స్విమ్మింగ్ ఈ పాయలకు వచ్చి అనవసరంగా దాస్తున్నాం, పాపం ఈడు ఎక్కడ దాచుకుంటూ ఉన్నడా పోయిండా, లేకుంటే పాము వచ్చి తిన్నది అర్థం కావట్లేదురా అని ఈ విచారంతో 2 రోజుల దాకా దొరకడాడు. 2 రోజుల దాకా దొరకకుంటే బాధపడి చాలా ఏడ్చి గుద్దలు ఎండిపోయి, ఇంకా సరలేరా ఆడు చచ్చిపోయాడు పాపం, ఆ నోట్లో మన్ను పోయా, ఆ నోట్లో దుమ్ము పడా, ఆ నోట్లో నా సుల్లి పెట్టా, చచ్చిపోయినాడు చెప్పకుండా పోయిండని చెప్పేసి ఇక విచారించు ఏం చేయలేమని చెప్పేసి కిందికి మళ్ళీ బాయిలోకి దిగి దూప తాగుదాం, ఎరిగిన ముడ్డి కడుక్కుందామని దిగుతాయి. మళ్ళీ ఎమ్మటే ఆమె వస్తుంది హీరోయిన్. వీళ్ళు దిగి కొద్దిసేపు అటు ఇటు కొట్టంగానే హీరోయిన్ రాగానే, అరే నీ అమ్మ ఆడు పోయేమో సస్తే ఇదేమో ఊరికి వచ్చిపోతా ఉందిరా బాయ్, దీన్ని బాగా తట్టుకోలేకపోతున్నాం, ఏటైనా ఒక దిక్కు నగ్గురా అని చెప్పేసి ఇద్దరు ఒక దిక్కు నగ్గుతారు. నగ్గంగానే అంటే దాచుకోగానే ఈమె పోయినాక కొద్దిసేపటికి లడుక్కున్న ప్రత్యక్షమవుతాడు. ఎవడు ఇంకొకడు చచ్చిపోయిండు అనుకున్నాడు. ప్రత్యక్షం కాగానే, అరే ఏడికి పోయినారా సుల్లిగా, ఎన్ని రోజులు ఎంత దూరాన్ని తెలుసు సారా, 2 రోజులు పూకల మొడ్డ పెట్టించుకొని పోయినారా, నోట్లో సుల్లి చీకనికి పోయినారా, లంచోడక ఏడికి పోయినారా అని ఈయన తిడతా ఉంటారు. అయితే ఈడు ఇన్ని కోపం వస్తుంది, నా మొడ్డలాట, నా సుల్లులాట, నా దొంగ పోలీసులు, నా లవడాల పోలీసు లేదు, నా మొట్టగానివి పోయినా ఎన్నో దాచుకుందామని, ఇంతకుముందు మీరు దాచుకోరు ఎన్నో బాగానే, కానీ నేను దాచుకుందామని పోయేసరికి అది ఎక్కడ ప్లేస్ లేదు, ఒక గడ్డి ఉంది, ఆ గడ్డిలో ఒక పొక్క ఉంది, పెద్ద పొక్క, ఆ పొక్కలకు పోయినా, ఆ పొక్కలకు పోగానే ఊపిరి ఆడట్లేదు, మొడ్డ ఆడట్లేదు, అసలు బయటికి వెళ్ళనీకి రావట్లేదు. అసలు అటు ఇటు చేసి మస్తు భయమైంది, ఉబ్బరిచ్చింది, చెమట కారింది, మస్తు అయింది నాకు. తర్వాతకి నన్ను ఒక పాము చూసిందిరా. పాము చూసి అది వస్తుంది పోతుంది. నాకు మస్తు భయమవుతుంది, ఉచ్చలు నొక్కుతున్నాయి, మొత్తం ఉచ్చగా ఆడుతుంది. అదేమో వస్తుంది పోతుంది. అమ్మ నాకు వెనకకి జరుగుతున్నా వస్తుంటే అది నన్ను ఏం చేయలేక నా మీద విషయం కక్కిపోయిందిరా అన్నాడు. అరే అట్లయిందా రాయ్యా, నీ అమ్మ అంత ఘోరంగా ఎట్లయిందిరా, పాము జర్రుంటే మొత్తం మింగివారి దగ్గర అంటే, అరే నన్ను ఏం చేయలేకపోయిందిరా, అది నాకు మొత్తం ఎంత గట్టిగానే తెలుసుగా సుల్లి కాడ, నా మీద విషయం కాక వెళ్ళిపోయిందిరా పై. ఇక అటు ఇటు చేసి ఇప్పుడు ఈడ ప్రత్యక్షమైన నేనైతే మళ్ళీ ఎమ్మటే వెళ్ళిన అల్ల నుంచి, కాకుంటే టైం పట్టింది, కానీ మస్తు భయమైందిరా అని ఈ కప్పలకు చెప్తుంది. అరే మొట్టలా దొంగ పోలీసు ఏమొద్దు పారా, మనం ఎండిపోయిన గడ్లకి వెళ్ళిపోంపారా, అలే ఎండిపోయిన బాయిగ దగ్గరికి ఎండిపోయిన దగ్గరికి వెళ్ళిపోంపారా, మనం ఏం చూసిన వాడికి పంపారా అని ఇది అంటుంది. అయితే ఈ స్టోరీ విన్నాక నేను కూడా చాలా బాధపడ్డా. ఎందుకంటే పాపం కొంచెం ఉంటే ఆ కప్ప చచ్చిపోవు పాము మింగి. ఇప్పటికి అర్థం కావట్లేదు, ఈమె పోయినప్పుడు కప్ప మాయమైంది, ఈమె వచ్చినప్పుడు కప్ప వచ్చింది, ఆ పాము ఏంది, దాని మీద విషం ఎందుకు చల్లింది, అసలు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయర్రి సరేనా. అది వెళ్ళకపోయిందో ఎలా దాచుకుందో, ఆ హీరోయిన్ ఎవరో, కానీ చాలా సాడప్ప. కప్పలు మాత్రం 3 స్నేహితులు ఒక్కటి పోయి ఒక్కదాని మీద విషయం కక్కి వచ్చిందంటే అది మామూలు మాటలు కాదు, కొంచెం ఉంటే చచ్చిపోవా కప్ప అసలు. సో సాడ్ యార్. నేను చాలా బాధపడ్డా ఈ కథ విన్నాక, మీకు చెప్తుంటే కూడా. ప్లీజ్ ఈ బాధాకరమైన కప్ప గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏ పొక్కలకు పోయింది అది, ఏ గడ్డి పొక్కలకు పోయింది, మళ్ళీ ఏది ఆ పాము, ఏ పాము
ఎందుకు సాగకుండా బయటికి వెళ్ళింది ఇది ఈ కప్ప? ఏంది బాధ? ఏంది కథ? జర కామెంట్ చేయరు. అలాగే మన వీడియో నచ్చితే షేర్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం మర్చిపోకుర్రి. ఇంకా ఇలాంటి కథలు కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయర్రి. మీరు కామెంట్ చేస్తేనే ఇలాంటి కథలు చెప్తాను. ఆ కప్ప ఏందో, ఆ రంధ్రం ఏందో, ఆ గడ్డి ఏందో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మీకు కామెంట్ చేయదలుచుకున్న వాళ్ళు కామెంట్ చేసేసుకోర్రి. ఓకేనా? ఇలాంటి కథలు కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీరు కామెంట్ చేస్తేనే ఇలాంటి కథలు చెప్తాను. బాయ్ బాయ్. ఒకవేళ మన ఈ వీడియో సక్సెస్ఫుల్గా ముందరకు పోయిందనుకోండి, మన ఈ ఛానల్ మొత్తం కప్పలకే అంకితం, కప్పలు కాదు కథలకే అంకితం చేద్దాం. ఓకేనా? మనతోటి మీరు ఉండాలి మరి కంపల్సరీ. తగ్గేదేలే అనుకుంటా వెళ్ళిపోదాం కథలతోటి. ఓకే బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తాను, నెక్స్ట్ కథతోటి కూడా. బాయ్.